టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన యువతి తన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెల్లడించింది. 2017లో టీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్టు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు బాధిత యువతి పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటకి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376, 506, 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల సూపర్ హిట్ సాంగ్స్గా యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించిన పలు సాంగ్స్కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాడు. ఆలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ జానీ మాస్టర్కి ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకొచ్చింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్, బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకు జానీ మాస్టర్ ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇంత ప్రతిష్టాత్మక సినిమాకు పనిచేస్తూ ఉండగా జానీ మాస్టర్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో మూవీ లవర్స్ అవాక్కయ్యారు. జానీ మాస్టర్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.